ఎవరుర్రా మీ పార్టీలా? తుపాకి రాముడు, రబ్బర చెప్పుల హరీషు, లిక్కర్ కవిత, హ్యాపీ రావు, నువ్వు మీ నాయన అంటే ఐదుగురు ఉన్నది ఎవరు? పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి ఐదుగురు నాయకులు ఎక్కడుర్రు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడుర్రు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రజతోత్సవాలు చేయడం సిగ్గు శరం ఉండాలి మనకు. తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు. భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని 2 ఏళ్ళు రాలేదు, దోసుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటూ తప్పు పడతలే. బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఎంతైనా పెడుతుర్రు వీళ్ళు పైసలు. రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు. ఇంటింటికి రథతోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా ఊర్లలో. మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది. 8 లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి రథతోత్సవ సభలు పెడుతురు. దానికి ఏం సీరియస్నెస్ లేదు రథోత్సవం. ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథోత్సవం ఎందుకు ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథతోత్సవం ఏముంటుంది ఇంకా? సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే, ఇంటింటికి ముట్టాల్సిందే. రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్ వసూలు చేయాల్సిందే.